వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం ప్రీవియస్గా ఏం చెప్పుకున్నాం? యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మొత్తం 4 పార్ట్స్ కింద కంప్లీట్ చేసుకున్నాం కదా. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి. ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు ఉన్న క్లారిటీ మొత్తం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మోర్ దాన్ 130 క్వశ్చన్స్ మనం కవర్ చేయడం జరిగింది 4 పార్ట్స్ లో. సో ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి. అలాగే ఆ తర్వాత చాలా మంది మనల్ని కామెంట్ కానీ ఫోన్ చేసి కానీ ఏం అడుగుతున్నారంటే తెలుగు మీడియంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అడుగుతున్నారు. అందుకని చెప్పేసి ఈ యొక్క యాంత్రిక శాస్త్రం దగ్గర నుంచి ఇంగ్లీష్లోనూ తెలుగు మీడియంలో ఇద్దరిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాను. సో తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇద్దరు ఫాలో అవ్వండి. ఎనాలిసిస్ మాత్రం మీకు కావాల్సినంత ఇస్తాను. గ్రూప్ డి ఎగ్జామ్కి ఎంతవరకు కావాలో అంతవరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆల్రెడీ ఎవరైతే ప్రీవియస్ 4 వీడియోస్ చూసుంటారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉండిద్ది. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క యాంత్రిక శాస్త్రం ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాము. ఎవరైనా చూడడం వాళ్ళంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తారు, చూడండి. ఓకేనా? సో ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వర్క్ నోన్ యాజ్ అన్నారు. వర్క్ నోన్ యాజ్ అంటే అసలు పని అంటే ఏంటి అని అడుగుతున్నారు. మీకు తెలుసు కదా పని యొక్క ఫార్ములా ఏంటిది? వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అంటే పని ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ ఎస్ అంటే ఏంటి? స్థానభ్రంశం కదా. బలము ఇంటూ స్థానభ్రంశం. ఓకేనా? బలము ఇంటూ స్థానభ్రంశం. ఓకేనా? సో అయితే ఇక్కడ ఏమడుతున్నారు? డైరెక్ట్ గా క్వశ్చన్ ఏమడుతున్నారు? అసలు ఫోర్స్ అంటే ఏంటి అన్నారు. ఏంటిది చెప్పండి? ఫోర్స్ అంటే యొక్క పని అంటే ఏంటి అని అడుగుతున్నారు. పని అంటే ఏంటిది? బలము ఇంటూ స్థానభ్రంశం. బలము ఇంటూ స్థానభ్రంశం, అంతే కదా. ఇది ఆప్షన్ లో ఎక్కడ ఉందో చూడండి. ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంది కదా, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని. అంటే పని ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశం. ఓకేనా? అయితే ఇది చూడండి, మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ అంటే ద్రవ్యరాశి, యాక్సలరేషన్ అంటే ఏంటి? గుర్తు త్వరణం. అవునా? యాక్సలరేషన్ అంటే గుర్తు త్వరణం. ఓకేనా? అయితే మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఏమంటారు? ఫోర్స్. ఎవరి ప్రకారం? అకార్డింగ్ టు ది న్యూటన్స్ సెకండ్ లా. ఒక్కసారి న్యూటన్ సెకండ్ లా గురించి మీకు తెలియకపోతే ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్ గా చెప్పాము, ఒకసారి చూడండి. ఓకేనా? సో దీని ఆన్సర్ ఏంటిది? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకేనా? నెక్స్ట్ బిట్ వచ్చేసి ది వర్క్ డన్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ డిపెండ్స్. అయితే పని దేని మీద ఆధారపడి ఉంటుంది అని దీని మీనింగ్. ఇది ఒకటే కాదండి, ఈ బిట్ అనే కాదు, మీరు ఏ బిట్ అయినా సరే పని దేని మీద ఆధారపడిద్ది అనే ఓడి మీకు చూడంగానే ఫిజిక్స్ లో ఈ ఒక్క టాపిక్ అనేది కాదు, లైట్ లో కానీ కరెంట్ లో కానీ ఇంకెక్కడైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఏంటి? ఇప్పుడు ఎనర్జీ వచ్చింది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, కైనెటిక్ ఎనర్జీ ఉంది, అంటే శక్తి ఉంది, గతి శక్తి ఉంది. ఇవి ఉన్నాయి కదా, ఇవి దేని మీద ఆధారపడతాయి కదా. సో ఆధారపడుతుంది. ఏదైనా సరే ఒకటి ఆధారపడుతుంది అని మీకు ఇచ్చారు అంటే మీకు గుర్తుకు రావాల్సింది ఏదైతే అడిగారో దాని ఫార్ములా గుర్తుకు రావాలి. వాటి ఫార్ములా రాస్తే ఆ ఫార్ములా ఏమేమైతే వర్డ్స్ వచ్చాయో వాటి మీద మాత్రమే ఆధారపడుతున్నట్టు లెక్క. ఇంకా ఏది ఇచ్చినా సరే మీరు ఎలిమినేట్ చేసే రైట్ మీకుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిఈ అంటే పొటెన్షియల్ ఎనర్జీ, అంటే స్థితి శక్తి తీసుకోండి. స్థితి శక్తి యొక్క ఫార్ములా ఏంటిది? మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ హైట్. అంటే ద్రవ్యరాశి, గురుత్వ త్వరణము, హైట్ అంటే ఎత్తు కదా. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఈ క్వశ్చన్ లో వర్క్ అని ఇవ్వకుండా పొటెన్షియల్ ఎనర్జీ ఈ యొక్క స్థితి శక్తి యొక్క దేని మీద ఆధారపడుతుంది అంటే మీకు ఆప్షన్ లో ఖచ్చితంగా మాస్ అయినా ఇచ్చుంటాడు, ఈ యొక్క యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అయినా ఇచ్చుంటాడు, లేకపోతే ఏమంటారు హైట్ అయినా ఇచ్చుంటారు. ఈ 3 కాకుండా ఇంకా ఏమన్నా ఇస్తే దాని మీద ఆధారపడదు, ఈ 3 మీదే ఆధారపడి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏం అడిగారో ఒక్కసారి చూడండి. సో ఇప్పుడు అర్థమైంది కదా. ఈ బిట్ వదిలేసేయండి, ఇది కాదు కదా మనకు కావాల్సింది. ఇంకా ఎలా ఫ్యూచర్ లో ఎలా, ఈసారి ఎగ్జామ్ లో ఇలాంటి బిట్స్ డిపెండ్స్ అనే వర్డ్ ఇస్తే ఫ్యూచర్ లో ఎలా చేయగలగాలి. సో డిపెండ్ అని ఇస్తే చెప్పే కదా, ఏం అడిగినా సరే దాని యొక్క ఫార్ములా అనేది మీకు గుర్తు రావాలి. ఇప్పుడు వర్క్ యొక్క ఫార్ములా ఏంటిది? పని యొక్క ఫార్ములా ఏంటిది చెప్పండి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, బలము ఇంటూ స్థానభ్రంశం. అవునా? ఇప్పుడు చూడండి, ది వర్క్ డన్ ఆన్ ది ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్. ఫస్ట్ ఆప్షన్ ఏం ఇచ్చారు? ఆన్ డిస్ప్లేస్మెంట్, అంటే స్థానభ్రంశం మీద ఆధారపడుతుంది. రైట్ కదా, స్థానభ్రంశం మీద ఆధారపడుతుంది, అది రైట్ కదా. అయితే ఇప్పుడు చూడండి, అంటే ఖచ్చితంగా ఆప్షన్ లో ఏ అనే వర్డ్ ఉండాలి. సో ఏ అనే ఆప్షన్ ఉండాలి. సో ఇక్కడ లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్ ఆన్ యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. చూడండి,
ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవసరం లేదు, కానీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే వీడియోస్ లో కానీ నెక్స్ట్ రాబోయే క్వశ్చన్స్ కానీ ఈ యొక్క యాంగిల్ కోణం ఎవరెవరికి మధ్య కోణం, బలానికి స్థానభ్రంశానికి మధ్య కోణం చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏంటిది అంటే చూడండి, ఎప్పుడైనా సరే ఈ యొక్క బలము అండ్ స్థానభ్రంశం కోణాల గురించి మీకు తెలియాలి అంటే 3 పాయింట్లు చెప్తాను. ఆ 3 పాయింట్లు ఎగ్జామ్ లో ఇస్తారు, అంతకు మించి ఇవ్వడానికి ఛాన్సే లేదు. అవి ఏంటివి అంటే, ఒకవేళ ఒక బలాన్ని ప్రయోగించినప్పుడు ఒక వస్తువు ఎట్లా మూవ్ అవుతుంది అంటే హారిజాంటల్ గా మూవ్ అవుతుంది, భూమికి సమాంతరంగా మూవ్ అవుతుంది, స్థానభ్రంశం చెందుతుంది. ఒక వస్తువుని బలాన్ని ప్రయోగించినప్పుడు స్థానభ్రంశం ఈ యొక్క భూమికి సమాంతరంగా మూవ్ అవుతుంది, కానీ మీరు ప్రయోగించిన బలం మాత్రం ఈ విధంగా డిస్ప్లేస్ అవుతుంది. అంటే బలం అనేది గ్రావిటీకి ఇట్లా పైనుంచి కిందకి ఫోర్స్ చేయబడుతుంది, కానీ డిస్ప్లేస్మెంట్ మాత్రం ఇలా జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు ఈ మధ్య కోణం అనేది 90 డిగ్రీలు ఉంటది. సో అప్పుడు పని అనేది 0గా అవుతుంది, అంటే వర్క్ ఈజ్ 0. సో 0 డిగ్రీస్ అని గుర్తుపెట్టుకున్నా పర్లేదు, 0 అన్న గుర్తుపెట్టు, డిగ్రీస్ కాదు 0 అనే గుర్తుపెట్టుకుంది, ఓకేనా. సో 0 పని అనేది ఇక్కడ ఏమీ జరగలేదు అని అర్థం. ఆ నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ మీరు ఉపయోగించిన ఫోర్స్ వల్ల ఒక వస్తువు అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు అనేది ఇలా మూవ్ అవుతుంది, ఒక వస్తువు అనేది ఇలా మూవ్ అవుతుంది. ఏదో చిన్న ఫోర్స్ వల్ల అప్లై చేశారు, ఇలా మూవ్ అవుతుంది. అయితే ఎక్స్టర్నల్ గా అంటే బాహ్యంగా ఒక ఫోర్స్ అనేది దీని మీద అప్లై చేయబడింది. ఎలాగా అంటే వస్తువు ఏమో ఇటువైపు మూవ్ అవుతుంది, కానీ దాని యొక్క బలం ఏమో ఇటువైపు మూవ్ అవుతుంది. వస్తువు ఏమో ఇటువైపు మూవ్ అవుతుంది ట్రై చేస్తుంటే, బలం మాత్రం ఇటు నెట్టడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఏమైంది చూడండి, వీటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది, 180 డిగ్రీస్. ఏమైనా సరే సమాంతరంగా ఉంటే 180 డిగ్రీస్ ఉంటుంది కదా. సో ఇలా 180 డిగ్రీస్ ఉంది అంటే ఈ యొక్క వర్క్ అనేది నెగటివ్, ఓకేనా. పని అనేది ధనాత్మకంలో ఉండదు, రుణాత్మకంలో ఉండిద్ది. ఈ యొక్క వర్క్ అనేది నెగిటివ్. ఎప్పుడు డిగ్రీస్ అనేది 180 డిగ్రీస్, ఇది మధ్య కోణం అనేది 180 డిగ్రీస్ ఉన్నప్పుడు, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, 90 డిగ్రీస్ గానే ఉంటే వర్క్ అనేది పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు, 0 ఉంటది. అదే 90 డిగ్రీస్ కాకుండా 180 డిగ్రీస్ ఉంటే ఈ యొక్క వర్క్ అనేది రుణాత్మకంగా ఉంటది, అంటే నెగిటివ్ లో ఉంటది. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మూడోది ఏంటి అంటే పాజిటివ్ ఏంటి అంటే ఫోర్స్ ఇటు అప్లై చేయబడుతుంది, ఇలా ఇదే డైరెక్షన్ లో, ఫోర్స్ డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశం కూడా ఇటే అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క పని అనేది రుణాత్మకంగా ఉంటది. ఇది ఇక్కడ అవసరం లేకపోయినా సరే ఫ్యూచర్ లో చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. సో ఇప్పుడు దీన్ని బట్టి ఈ క్వశ్చన్ కి రిలేట్ చేయండి. ఏంటిది అంటే ఈ యొక్క యాంగిల్ కోణం ఎవరెవరి మధ్య కోణం, ఈ యొక్క బలం యొక్క డిస్ప్లేస్మెంట్ మధ్య కోణం ఖచ్చితంగా ఆధారపడుతుంది. వర్క్ మీద ఆధారపడుతుంది కాబట్టి కదా 0 నెగిటివ్ ధనాత్మకం వచ్చింది. సో ఇది కూడా ఉండాల్సిందే, అంటే ఆప్షన్ లో బి అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇక్కడ బి అనేది లేదు కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్, ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఫోర్స్, రైట్ కదా. చూడండి ఫార్ములా డైరెక్ట్ గా ఉంది కదా ఫోర్స్ అని, మరి దాని మీద ఆధారపడుతున్నట్టు కదా. అంటే సి అనే ఆప్షన్ మన ఆన్సర్ లో ఖచ్చితంగా ఉండాలి, కానీ ఇక్కడ సి అనే ఆప్షన్ లేదు కదా. సో మిగిలింది ఏంటిది, సో ఇది ఆన్సర్. ఇలా చేయగలగాలి మీరు కూడా, ఓకేనా. ఇలాగే నేర్చుకునేటప్పుడు స్లోగా నేర్చుకున్నా ఎగ్జామ్ లో మీ మైండ్ చాలా చాలా ఫాస్ట్ గా క్యాల్కులేట్ చేయగలగాలి ఈ యొక్క క్వశ్చన్ గురించి, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీని ఆన్సర్ చెప్పుకున్నాం కదా. ఇంకోటి ఏంటంటే అసలు మాస్ మీద ఆధారపడదు, అది లాస్ట్ వీడియోలో బిట్టు రూపంగా ఇచ్చారు. కింది వాణిలో పని దేని మీద డిపెండ్ అవ్వదు, దేని మీద ఆధారపడదని కూడా బిట్ ఇచ్చారు. సో అదేంటిది, మాస్ అంటే ద్రవ్యరాశి మీద ఆధారపడదు. సో ఇది కాదు, ఓకేనా. సో ఇది అనాలిసిస్. నెక్స్ట్ బిట్ వచ్చేసి, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. సో మీ ఫణీంద్ర, ఫ్యాకల్టీ ఆఫ్ ది జనరల్ సైన్స్, మీ అందరికీ తెలుసు. అండ్ సో ఈ ఒక్క 1 ఇయర్ ఈ రైల్వే యొక్క నోటిఫికేషన్ పడింది కాబట్టి మీరు సో కాన్సన్ట్రేషన్గా ఉండండి. అండ్ ఇంకొకటి, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి కంప్లీట్గా సపోర్ట్ అనేది మీకు రావడం జరిగింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మనకి కీ రోల్ ప్లే చేస్తుందని మీ అందరికీ తెలుసు. అండ్ బయాలజీ కూడా. మీరు రైల్వే ఎగ్జామ్లో ఏది తీసుకున్నా సరే మనకి 25 మార్క్స్ అనేవి కవర్ అవుతాయి, 100 మార్క్స్లో 25 అనేవి కవర్ అవుతాయి కదా. సో కాబట్టి సో ఇక్కడ చూడండి, మనకి ఆన్లైన్ కోర్స్ అనేది మనకి రైల్వేది నార్మల్గా మనకి 4000 కాస్త ఆఫర్లో మనకి సో 1999కి మనకి ఇస్తూ ఉన్నారు, 2000కి. దాన్ని తీసుకోండి, ఎందుకంటే అక్కడ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అనేది మనకి అందులో మనకి ఎలా స్టార్ట్ చేసామంటే అది అండ్ థియరీ, అలాగే మనకి ప్రాబ్లమ్స్,
ప్రీవియస్గా ఎవరైతే మనకి రైల్వే ఎగ్జామ్స్ రాస్తుంటారో వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. ఈ యొక్క రైల్వే ఎగ్జామ్స్ అంటేనే మనకి ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి, సో మీరు ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ అండ్ టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్ అనేది మనకి ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పీ కావచ్చు, అలాగే మనకి యొక్క ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ ఏదైనా కావచ్చు, మనకి యొక్క టెస్ట్ సిరీస్ అనేది మనకి సో 999కి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని కూడా మీరు సో ఒకసారి మనకి ఆ యొక్క థియరీ మొత్తం విన్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో డైలీ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. సో ఎప్పుడైతే మనకి థియరీ అనేది కాన్సన్ట్రేషన్గా విన్నారో మనకి యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది మీకు బాగా ఐడియా ఉంటే ఏం జరుగుతుందంటే సో మనకి కాన్ఫిడెంట్ అనేది వస్తుంది అనమాట బాగా. సో అది పాయింట్ అనేది. అండ్ సో ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సో ఎవ్రీ డే యూట్యూబ్లో ఈవినింగ్ టైం అనేది మనకి రైల్వే అనేది ఒక వీడియో అనేది మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అది ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మనకి డైలీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు డైలీ ఫాలో అవ్వండి, ఓకేనా. సో ఇట్లా మనకి అండ్ ఇంకోటి చూడండి, రైల్వే గురించి కంప్లీట్ కోర్స్ ఇది. యాక్చువల్గా రైల్వే గురించి కంప్లీట్ కోర్స్ ఇది. ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం మనకి సో 600కి అవైలబిలిటీగా ఉంది. ఈ యొక్క థియరీ గురించి దాని మీద కూడా మీరు ఐడియా ఉంటే సో కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఇంకోటి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క నెంబర్కి అనేది మనకి సో కాల్ చేసి కనుక్కోండి. అండ్ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఈ క్లాసెస్ అనేది తీసుకోవడం, అలాగే మనకి థియరీ మొత్తం వినడం, ప్రాక్టీస్ చేయడం, టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం, అండ్ యూట్యూబ్లో మనకి డైలీ ఒక వీడియో అనేది మనకి అప్లోడ్ చేస్తాం కదా, సో దాన్ని ఫాలో అవుతూ ఉండండి. సో మీ అందరూ తెలుసు 2018లో మనకి ఈ గ్రూప్ డి గురించి మనకి ఎంత సపోర్ట్ ఇచ్చామో మనకి స్టూడెంట్స్కి, సేమ్ అదే సపోర్ట్ ఉండిద్ది. 1 ఇయర్ నాతో పాటు మీరు కూడా కాన్సన్ట్రేషన్గా ఉంటే సో మళ్ళీ ఈ యొక్క లాస్ట్ టైం ఎవరైతే మిస్ అయితే వాళ్ళకి జాబ్ అనేది కంపల్సరీ ఈసారి మనకి సో గెట్ ఇన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మనం ఫాలో అవ్వండి. సో ప్లీజ్ సబ్స్క్రైబర్. ఎక్కువ మందికి మీరు సో రీచ్ చేస్తూ ఉంటే, లైక్ చేస్తూ ఉంటే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. సో కాబట్టి ఎక్కువ మందికి లైక్ చేయడానికి ట్రై చేయండి. సో నా సపోర్ట్ ఎప్పుడూ ఉండిద్ది, మీరు కూడా సేమ్ నన్ను ఫాలో అవుతే సరిపోతుంది. సో ఈసారి మనకి ఎలాగైనా సరే మనకి గవర్నమెంట్ జాబ్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. When a man pushes a wall but fails to displace it, it does. ఇక్కడ ఏమవుతున్నారంటే ఒక పర్సన్ అనే అతను గోడని నెడుతా ఉన్నాడు, కానీ ఏమంటున్నాడు, డిస్ప్లేస్మెంట్ మాత్రం జరగలేదు. అంటే స్థానభ్రంశం, గోడని ఎంత ముందుకు జరుగుతున్నా సరే స్థానభ్రంశం మాత్రం చెందట్లేదు. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఫార్ములాలో, అది ఏ ఫార్ములా అయినా సరే, ఫార్ములాలో ఇప్పుడు ఇక్కడ ఏంటి పని గురించి చెప్పుకుంటాం కాబట్టి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ 0 అయింది. మీరు ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఏంటి, ఎనీథింగ్ ఇంటూ 0 ఏమైంది, 0నే కదా. సో ఇక్కడ ఆన్సర్ ఏమైంది, నో ఎనీ వర్క్, అంటే పని ఏమి జరగదు. నెగిటివ్ లో జరిగిద్దా, మనం నెగిటివ్ లో జరిగింది అనుకున్నాం, బలం ఇటు ప్రయోగించబడాలి, ఇటు నుంచి డిస్ప్లేస్మెంట్, లేదా డిస్ప్లేస్మెంట్ ఇటు జరగాలి, బలం ఇటు నుంచి ప్రయోగించాలి అనుకున్నాం కదా ఆపోజిట్ లో. ఇక్కడ ఆపోజిట్ లో ఎక్కడైనా ఉందా, లేదు కదా. సో నెగిటివ్ కాదు, పాజిటివ్ ఉంది అంటే స్థానభ్రంశం చెందితే కదా పాజిటివ్ ఉండేది. ఎంత పాజిటివ్ ఉందో వదిలేసేయండి. స్థానభ్రంశం చెందింది అంటే పాజిటివ్ ఉన్నట్టే. కానీ ఇక్కడ స్థానభ్రంశం చెందలేదని వాడేస్తారు పెయిన్స్ అని, అంటే స్థానభ్రంశం చెందలేదని వాడేస్తున్నాడు కదా. సో పాజిటివ్ అసలు ఉండదు. థర్డ్ ఆప్షన్ చూడండి, మోస్ట్ పాజిటివ్ వర్క్ అంట. పాజిటివ్ లేకపోతే మోస్ట్ పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఉండదు కదా. సో ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటిది, నో ఎనీ వర్క్, లేదా ఇదే ఆప్షన్ లో 0 అని కూడా ఇవ్వచ్చు, రెండు ఒకటే కదా. సో నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ బిట్ చూస్తే ది ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్. ఏమంటారు, ఇది తెలుసు కదా, డైరెక్ట్ క్వశ్చన్ అండ్ డెఫినేషన్. ఏమంటారు, ది ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, బలానికి స్థానభ్రంశానికి లబ్ధం చేస్తే ఏమొస్తుంది అని అంటున్నారు. ఏమొస్తుంది, పనే కదా, వర్క్. ఓకేనా, వర్క్. సో వర్క్. ఈ మొమెంటం గురించి మనం ఆల్రెడీ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చాలా సార్లు చెప్పుకున్నాం. ఈ యాక్సిలరేషన్ గురించి చాలా సార్లు చెప్పుకున్నాం. ఈ బర్డెన్ అనేది అవసరం లేదు. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అదే ఇక్కడ క్వశ్చన్ లో అడుగుతున్నారు. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది, వర్క్. ఓకేనా, బేసిక్ బిట్. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇఫ్ ది యాంగిల్ బిట్వీన్ అప్లైడ్ ఫోర్స్ అండ్ ది డైరెక్షన్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్ ఈస్ 90 degrees. చూసారా, ఇంత నేను ఆ బేసిక్స్ చెప్పబట్టి ఎవరైనా సరే ఈ పనికి అబ్జర్వ్ చేస్తుంటే డైరెక్ట్ క్వశ్చన్ చెప్పేయచ్చు. 90 degrees ఉంటే ఎప్పుడైనా సరే ఏమైంది, 0 అయింది. మరి అలాగా. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే ఒక వస్తువు అనేది డిస్ప్లేస్మెంట్, దాని యొక్క స్థానభ్రంశం అనేది భూమికి సమాంతరంగా జరుగుతుంటే, కానీ ఫోర్స్ మాత్రం లంబంగా
ఫోర్స్ మాత్రం అంటే దాని మీద ప్రయోగించిన బలం మాత్రం లంబంగా ఉంది, డిస్ప్లేస్మెంట్ మాత్రం భూమికి సమాంతరంగా ఉంది. అప్పుడు ఈ మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అవుతుంది? 90 డిగ్రీస్. cos 90 అసలు ఎంత? cos 90 జీరోనే కదా, ఎనీథింగ్ బై జీరో. అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాస్ థీటా. యాంగిల్స్ లో ఇచ్చినప్పుడు ఈ యొక్క కాస్ థీటాని మీరు అప్లై చేసుకోండి అని చెప్పాను, ఓకేనా? సో ఇక్కడ కాస్ 90 అంటే ఎంత? జీరో అయినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటే ఏంటి, ఫోర్స్ ఎంత ఉంటే ఏంటి, ఎంత ఉన్నా సరే జీరో వచ్చేవి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిది? జీరో, ఓకేనా? మీకు 90 డిగ్రీస్ ఈ యొక్క పనిలో 90 డిగ్రీస్ కనిపించింది అంటే జీరో, 180 డిగ్రీస్ కనిపించింది అంటే నెగిటివ్, ఓకేనా? ఇంక మిగతా ఏమన్నా ఇస్తే పాజిటివ్ లో ఉండడానికి ఛాన్స్ ఏమన్నా ఉందా అని చెప్పి ఎలిమినేషన్ ప్రాసెస్ లో మీరు వెళ్ళాలి, ఓకేనా? సో ఇక్కడ నెగిటివ్. ఇంకొకసారి చెప్తున్నా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. యాంగిల్ ఈ బలానికి స్థానభ్రంశానికి మధ్య కోణం 0 ఉంది అంటే అక్కడ పని ఏమీ జరగలేదు అని అర్థం. బలానికి అండ్ స్థానభ్రంశానికి మధ్య 90 డిగ్రీలు ఉంది అంటే అక్కడ ఏమీ పని జరగలేదు అని అర్థం. అదే 180 డిగ్రీస్ ఉంటే ఇటు మధ్య 180 డిగ్రీస్ సమాంతరంగా 180 డిగ్రీల కోణం ఉంటే దాని అర్థం ఏంటి అంటే నెగిటివ్. పని అనేది ఒకరేమో ముందుకు తోస్తుంటే ఇంకొకటి ఇటు తోస్తున్నాడు అని అర్థం, ఓకేనా? అంటే నెగిటివ్ లో ఉంది అని అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి ది వర్కర్ టేక్ 10 kg ఆఫ్ గుడ్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ పుట్స్ ఇట్ ఆన్ ది 1.1 meters above the land on his head. What is the work done? చూడండి, నేనేం చెప్పాను? ఎప్పుడైనా సరే వర్క్ లో పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు తీసుకోవాలని చెప్పాను? ఒక పర్సన్ అనేది కొంత బరువును మోసిన తర్వాత భూమి నుంచి కొంత ఎత్తులో పెడుతున్నాడు, అప్పుడు అక్కడ జరిగిన పని ఏంటి అంటే పొటెన్షియల్ ఎనర్జీ తీసుకోండి అని చెప్పాను, అంటే ఫిజిక్స్ తీసుకోండి అని చెప్పాను. ఆ కేసు ఇదే కదా. ఇంకోటి ఏం చెప్పాను? ఒక వస్తువు అనేది చలనంలో ఆల్రెడీ చలనంలో ఉంది. చలనంలో ఉన్నప్పుడు వేగంగా మార్పు ఇస్తే ఏం తీసుకోమని చెప్పాను? కెనెటిక్ ఎనర్జీ తీసుకోమని చెప్పాను, అంటే గతి శక్తి తీసుకోమని చెప్పాను. అది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఆ కేసెస్ మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఎందుకు కేసెస్ గుర్తుపెట్టుకోవాలంటే ఎగ్జామ్ లో మనం 1 minute లో గుర్తుపెట్టాలి. అంటే ఓకే థియరీ అయినప్పటికీ కూడా ప్రాబ్లం వస్తే మనకు ఉన్న మాక్సిమం టైం అదే కదా. సో ఆ కేసెస్ ని మీరు గుర్తుపెట్టుకుంటే ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేయాలనేది గుర్తొస్తే ఆటోమేటిక్ గా ఆన్సర్ వస్తుంది, ఓకేనా? అవి. సో దీని యొక్క ఆన్సర్ మీరు చేసి కింద కామెంట్ పెట్టండి. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చారు? mgh. పొటెన్షియల్ ఎనర్జీ శక్తి యొక్క ఫార్ములా ఇదే కదా, మాస్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, హైట్. అంటే ఏమంటారు మాస్ ని? ద్రవ్యరాశి. యాక్సిలరేషన్ డ్యూ టు గుర్తు త్వరణం, ఇదేమో ఎత్తు, ఓకేనా? మాస్ ఎంత ఇచ్చారు? 10 kgs. చూడండి 9.8 ఎక్కడైనా తీసుకున్నారా? 9.8 తీసుకుంటే పాయింట్స్ లేని సంథింగ్ ఏదో వచ్చాయి కదా. సో గుర్తు త్వరణం అనేది 10 తీసుకొని ఉంటారు. నెక్స్ట్ హైట్ ఎంత? 1.1. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. దీన్ని క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ అనేది కింద చెప్పండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం దీని మీద, అందుకనే మిమ్మల్ని చేయమంటున్నాను, ఓకేనా? నెక్స్ట్, ఏ మూవింగ్ కార్ ఫేసెస్ ది విండ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఏ మూవింగ్ కార్ ఫేసెస్ ది విండ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. వాట్ విల్ బి ద వర్క్ డన్ బై ది విండ్ ఆన్ ది కార్. చూడండి, ఈ క్వశ్చన్ మొత్తం అబ్జర్వ్ చేయగానే ఒక పాయింట్, ఒక వర్డ్ మీకు హైలైట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడుదా చెప్పుకుంది దాని గురించి, మనం ఒక పాయింట్ హైలైట్ అవ్వాలి. ఏమన్నాను? ఎప్పుడైనా సరే ఆపోజిట్ అని కనిపిస్తే అంటే ఒక వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ వస్తువు ఏంటి? కారు ఇలా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కారు ఇలా వెళ్ళడానికి అంటే భూమికి సమాంతరంగా వెళ్ళడానికి అంటే ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ గాలి ఏం చేస్తుంది? ఇట్లా వచ్చి దీని యొక్క స్థానభ్రంశాన్ని ఆపుదామని ట్రై చేస్తుంది. కారు ఏమో ఇటువైపు మూవ్ అవుదామని ట్రై చేస్తుంది, విండ్ మాత్రం ఇటువైపు మూవ్ అవుదాం ట్రై చేస్తుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్ లోనే కదా. డిస్ప్లేస్మెంట్ ఇటు ఉంది, ఫోర్స్ ఇటు ఉంది, అంటే ఆపోజిట్ డైరెక్షన్ కదా. మరి ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు వర్క్ ఎలా ఉంటుంది? చెప్పే కదా వర్క్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఏముంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది. ఎప్పుడైనా సరే 180 డిగ్రీస్ వచ్చింది అంటే ఫోర్స్ కి, ఈ యొక్క బలానికి, ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశానికి రెండింటికి కూడా రిలేషన్ 180 డిగ్రీస్ వచ్చింది అంటే నేనేం చెప్పాను? వర్క్ అనేది నెగిటివ్ లో ఉన్నట్టు అని చెప్పాను. సో ఇదంతా మీరు అనాలిసిస్ ఎగ్జామ్ లో చేయకపోయినప్పటికీ కూడా ఆపోజిట్ అని మీ ఒక వర్డ్, ఆపోజిట్ డైరెక్షన్ అనే వర్డ్ కూడా మీరు ఐడెంటిఫై చేస్తే ఆన్సర్ నెగిటివ్ అని మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది.